పవన్ కళ్యాణ్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఎన్నికల ముందు తుఫాన్లా వచ్చి చంద్రబాబుకు చెయ్యిచ్చి మరి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు నిద్రాహారాలు మానేసి జగన్ ని ఇరుకున పెట్టిన జానీ. అలాంటి జానీ అలియాస్ పవన్ కళ్యాణ్ జాడ ఇప్పుడు పాలిటిక్స్ లో అస్సలు వినిపించడం లేదు. ఎన్నికల ముందు వైసీపీని నిలదీస్తూ పవన్ కళ్యాణ్ జనాల్లో ఒక ఆలోచనని రేకెత్తించారు. అలాంటి పవర్ స్టార్ ఈ ఎన్నికల్లో అమాంతం గెలుపు వచ్చి పడిపోయింది. ఇంకేముంది, చంద్రబాబు కళ్లలో ఆనందం చూశాడు. కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలైంది. అయితే కూటమి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ. టీడీపీ, బీజేపీ గెలవడానికి కలవడానికి కారణమైన జనసేన ఇప్పుడు సోయలో లేకుండా పోయింది అనే మాటలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అంతా తానే అన్నట్టు టీడీపీ చక్రం తిప్పుతోంది, కానీ జనసేన, బీజేపీ మాత్రం అస్సలు మాట్లాడడం లేదు. ప్రజా సమస్యల మీద గళం కూడా ఎత్తడం లేదు. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని పొగడ్డం, ఆయన నవ్వుతూ కెలికిలా జగన్ కి బుద్ధొచ్చేలా చేయాలి, ఎవరిని వదలొద్దంటూ కామెడీ చేయటం చూశాం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనమేంటో చేసి చూపించాలి గానీ కూటమిలో ఆ పాయింట్ ఏ కోసమైనా లేనట్టే కనిపిస్తోంది. మాటకు ముందు జగన్, మాట వెనక జగన్. ఖజానా ఖాళీ చేసిన జగన్, రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్. జగన్ నామ జపం తప్ప అసలు ప్రజలకు ఏం చేయాలో ఆలోచించడం లేదు. హామీలు ఇవ్వలేము, భయమేస్తోంది, డబ్బులు లేవు, అప్పులు చేస్తున్నాం, వడ్డీలు ప్రజల నెత్తిన పెట్టలేకపోతున్నాం. అసలు అమరావతిని డెవలప్ చేసేసి ఏదో సర్దుకుని వెళ్లిపోదాం అనుకుంటున్న రీతిలో టీడీపీ శ్రేణులు, తమ్ముళ్లు కనిపిస్తున్నారు. ప్రజలకు, ఆడబిడ్డలకు ఏమన్నా జరిగితే చెగువీరా మరో రూపాన్ని నేను, కష్టం నన్ను దాటి ముందుకెళ్లాలి అన్న పవన్ ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదు. అటు బీజేపీ నేతలు కూడా మాకెందుకులే అన్నట్టు సైలెంట్ గా కూర్చున్నారు. దాంతో కూటమి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చే ముందు విజనరీకి తెలీదా ఖజానా ఖాళీ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్ అంతా దోచిపెట్టేస్తున్నాడు అన్నప్పుడు, ఏపీ శ్రీలంక అయిపోతుంది అన్నప్పుడు ఖజానాలో ఏమీ లేదని తెలిసి ఎందుకు హామీలు ఇవ్వడం, ఇప్పుడొచ్చి ఎందుకు వెర్రి ప్రగల్భాలు పరగడం అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి మూవీస్ తప్ప అసలు పొలిటికల్ గా పెద్దగా ఏం తెలియదు. దాని మీద స్టడీ చేయాలంటే కొన్నేళ్లు పడుతుంది. అటేమో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇటు డిప్యూటీ సీఎం రెండిటికి ఎలా న్యాయం చేయగలరు అని ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ కి ఆయన శాఖలపైన ఇంకా అవగాహన లేనే లేదు. ఎంత కొత్త పెళ్లి కొడుకు, పెళ్లి కూతురైనా ఆ ముచ్చటైనా ఒకప్పుడు 6 నెలలు ఉండేది. రాను రాను ఆ వ్యవధి కాస్త తగ్గుతూ వస్తోంది. మహా అయితే కొత్త పెళ్లి 1 నెల, 2 లేదా 3 నెలలు, ఆ తర్వాత పాత మొగుడు, పాత పెళ్ళామే. ఇప్పుడు ఈ కూటమి కొత్త పెళ్లికి 2 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు కుటుంబ వ్యవహారాల్లో పడాలి కదా. ఇంకా ముద్దు ముచ్చట్లు, విమర్శలు, విసవిసల నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నట్టుగా ఉన్నారు. ఎంతసేపు తెరచాటున, పరదాల మాటున జగనున్నారు అంటూ నారా లోకేష్ కోడై కూస్తూనే ఉన్నాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు కానీ, బీజేపీ కానీ, వీళ్లకు తోక పార్టీ కాంగ్రెస్ కానీ గ్రౌండ్ లెవెల్ కి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా? కూటమి 2 నెలల పాలన ఎలా ఉందో తెలుసుకుంటున్నారా? అటు తెలంగాణలో బాబు గారి శిష్యుడిగా పేరు పడిన రేవంత్ రెడ్డి కూడా వచ్చిన 2-3 నెలల్లో కొన్ని హామీలు చేసేశాడు. కానీ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్, సర్టిఫికెట్ ఉన్న బాబు ఇన్ని వేల పుస్తకాలు చదివిన అభినవ చెగువేరాకు మాత్రం ఇవెలా తెలియకుండా పోయాయో చెప్పమా అంటూ ప్రజలు, అందున గ్యాస్ బండల కోసం, తల్లికి వందనం కోసం, ఫ్రీ బస్ కోసం, నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్న మహిళలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. జగన్ నుంచి పాఠాలు నేర్చుకో విజనరీ, అభినవ చెగువీరా అని కూడా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. నేర్చుకుంటారా ఉంటారు, లేదంటే వేరే చెప్పక్కర్లేదు కదా.